వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 82వ భాగం 5:1:26 72వ సర్గ. అపశ్యంస్తు తతస్తత్ర పితరం పితురాలయే జగామ భరతో ద్రష్టుం మాతరం మాతురాలయే. తండ్రి ఇంట్లో తండ్రి కనపడకపోగా భరతుడు తల్లిని చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. అనుప్రాప్తం తం దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతం ఉత్పపాత తదాహృష్టా త్యక్వా సువర్ణమానసం. దూరదేశంలో ఉండి తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూడగానే కైకేయి సంతోషించి బంగారు ఆసనం నుండి లేచి ఎగిరి స విప్రస్యైవ ధర్మాత్మా స్వగృహం శ్రీ వివర్జితం భరత ప్రతిజగ్రాహ జనన్యాశ్చరణౌ శుభౌ. ధర్మాత్ముడైన భరతుడు శోభావిహీనమైన తన ఇంటిలో ప్రవేశించి మంగళకరాలైన తల్లి పాదాలు స్పృశించి నమస్కరించారు. సాతం మూర్ధన్యుప్రాగ్రాయ పరిష్వజ్య యశస్వినం అంకే భరతమారోప్య ప్రస్తుం సముచపచక్రమే. యశస్శాలి అయిన భరతుని శిరస్సు మూర్ఖొని ఒడిలో కూర్చోబట్టుకొని ప్రశ్నించటం ప్రారంభించింది కైక. అద్యతే కచితివ్రాత్యశ్చుత స్యార్య కవేష్మస అపి నాధ్వస్పరవం శీఘ్రం రథేనాపతస్తవ. తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని రోజులైంది? రథం మీద బాగా వేగంగా ప్రయాణం చేయటం చేత మార్గ ఆయాసం ఏం కలగలేదు కదా. ఆర్యకస్తే సుకలి సుకుశలి యుధాజిన్మాతురస్తవ ప్రవాసాచ సుఖం పుత్రా సర్వం దే వక్తుమర్హసి. నాయనా, నీ తాత మేనమామ యుధాజిత్తు క్షేమంగా ఉన్నారా? నీ ప్రవాసం అక్కడున్న కాలం బాగా సుఖంగా గడిచిందా? ఈ విషయాలన్నీ చెప్పు. ఏవం పృష్టస్తు కైకేయా ప్రియ పార్థివనందన అచష్ట భరత సర్వం మాత్రే రాజీవలోచన. పద్మపత్రాల వంటి కళ్ళు కలిగిన రాకుమారుడైన భరత్ కైకేయి ప్రేమపూర్వకంగా ఇలా ప్రశ్నించగా ఆమెకు అంతా చెప్పారు. అద్య మే సప్తమీ రాత్రిశ్చుతస్యారస్మ వేస్మన అంబాయ కుశలీ తాతు యుధాజిన్మాతులశ్చ. నేను తాతగారింటి నుంచి బయలుదేరికి ఇవాళకి 7 రోజులే. కేకయ్య రాజు నీ తండ్రి నా మేనమామ యుధాజిత్తు కులాసాగానే ఉన్నారు. ఎన్మే ధనం చ రత్నం చ దధౌ రాజా పరంతమా పరిశ్రాంతం పశ్యద్భవత్తతోహం పూర్వమాగత. శత్రు సంహారుడైన కేకయ్య రాజు నాకు ఇచ్చిన ధనాన్ని రత్నాన్ని తీసుకొచ్చేవాడు. మార్గంలో అలసర చెందుట చేత వాళ్ళని వెనక్కి వెళ్ళమని నేనే ముందొచ్చేశాను. రాజ్యవాక్య హరైర్దూతైర్వర్యమాణ హమాగత యదహకం ప్రశ్నమిచ్చామి తదంబావక్తుమర్హసి. రాజ సందేశం తీసుకొచ్చిన దూతలు తొందర పెట్టడం చేత నేను చాలా తొందరపడి వచ్చా. నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, సమాధానం చెప్పు. శూన్యోయం శయనీయస్తే పర్యంకో హేమభూషిత ఛాయమిక్ష్వాకు జన ప్రవృష్ట ప్రతిభాతిమా. శయనించడానికి తగింది, బంగారం చేత అలంకరింపబడింది అయినటువంటి పర్యంకం శోభాహీనంగా. ఇక్కడున్న దశరథ మహారాజు పరివార జనులెవ్వరూ ఆనందంగా ఉన్నట్టు నాకు కనపడాల. రయా భవతి భూయిస్తం మహాంబాయా నివేశని తమహం నాద్యవశ్యామి ద్రష్టుమిచ్చంతి గతః. దశరథ మహారాజు ఎక్కువగా ఇక్కడ నీ గృహంలో ఉంటాడు. ఇవాళ ఆయన కనపడలేదు.
ఆయన చూడటానికి నేను ఇక్కడికి వచ్చి పితుర్గృహీష్వ్యాభిచరణౌ తం సమాఖ్యాకీపృచ్చది అహోసిదంబ జ్యేష్ఠాయ కౌసల్యా నివేశని. తండ్రి గారి పాదాభివందనం చెయ్యి. ఆయన నువ్వు ఎక్కడున్నారో చెప్పు. ఆయన ఇక్కడికి రాకపోతే నా పెద తల్లి కౌసల్య ఇంట్లో ఉంటే నేను అక్కడికే. తం ప్రత్యువాచ కైకేయీ ప్రియవద్ఘోరమప్రియం అజానంతం ప్రజానంతి రాజ్యలోభేన మోహిత. ఆ విషయాలన్నీ తెలిసిందైనా రాజ్యలోభం చేత మోహిత అయిన కైక ఆ విషయాలేవి తెలియని భరతుడి భయంకరమైన అప్రియ విషయాన్ని చాలా ప్రియంగా ఇలా చెప్పేది. యా గతి సర్వభూతానాం తాం గతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతి. మహారాజు ధర్మాత్ముడు, మహాత్ముడు, తేజస్శాలి, యజ్ఞాలు చేసినవాడు, సత్పురుషులకు ఆశ్రయభూతుడు అయిన నీ తండ్రి ప్రాణులన్నింటికి అందరూ ఏ గతి పొందుతారో అదే గతి పొందాడు. తచ్చుత్వా భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా ధూమో పితృశోకబలార్ధిత. ధార్మికుడు, సత్కులంలో పుట్టినవాడు, పరిశుద్ధమైన చరిత్ర కలవాడు అయిన భరత్ ఆ మాట వినగానే పితృశోకం చేత చాలా బాధపడుతూ నేలపై పడిపోయాడు. హతోస్మీతి కృపాణాం దీనాం వాచముదీరయన్ నివపాత మహాబాహు విక్షిప్య వీర్యవాన్. అజానుబాహుడు, వీర్యవంతుడైన భరతుడు అయ్యో నేను చచ్చిపోయాను అన్నాడు. తతఃపతశోకేన సంవేదః పితుర్మరణ దుఃఖితః విరలాప మహాతేజభ్రాంతాకులితచేతసః. మహాతేజశాలి అయిన భరతుడికి పితృమరణం కలిగిన దుఃఖం భరింపరాందై మనసు చాలా కలత చెంది ఉన్నాడు. దుఃఖాక్రాంతుడై ఏడ్చేస్తున్నాడు. ఏతస్మస్మృచరం భాదే పితుర్మేశయనం పురాశిశినేవా బలం రాత్రౌ గమనంతో యదాత్యయే. సుందరమైన ఈ నా తండ్రి శయనం వర్షాకాలం గడిచిన తర్వాత నిర్మలంగా ఉన్న రాత్రిలో ఆకాశం చంద్రుడితో ప్రకాశించినట్టుగా ఉంది. తదిదంత విభాచ్యద్య విహీనంతే స ధీమత వ్యోమేవ శశినాహీన మత్పుష్క మత్శుష్క అది మత్ శుష్క ఇవ సాగర మత్ శుష్క ఇవ ధీశాలి అయిన నా తండ్రి లేకపోవటం చేత ఈ పడకంత ఇవాళ చంద్రులేని ఆకాశంలా, నీరెండిపోయిన సముద్రంలా ప్రకాశరహితంగా బాష్పముచ్ఛుజ్య కంఠేన స్వాత్మనా పరిపీడిత ఆచ్ఛాద్యవదనం శ్రీమద్వస్త్రేణ జయతాం వరాహ. జయించేవాళ్ళు శ్రేష్ఠుడైన భరతుడు కంఠంతో బాష్పంతో దగ్గుత్తిక కలిగించి శ్లేష్మాధికంతో విడుస్తూ శోభాయుక్తమైన ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని మనసులో అధికంగా పీడితుడయ్యాడు. తమార్థం దేవ సంకాశం సమీక్షపతితం భువి నికృత్తమివ సారస్కంధం పరశునావని మత్తమాతంక సంకాశం చంద్రార్క సదృశం భువ ఉత్థాపయిత్వా శోకార్తం వచనం చేదమబ్రవీత్. ఆర్తుడైన దేవతాతుల్యుడైన భరత్ అడవిలో గండ్రగొడ్డలి చేత ఛేదించిన సాల వృక్షం మానులాగా నేలపై పడి ఉన్న మదించిన ఏనుగులాగా ఉన్న చంద్ర సూర్యులతో సమానుడై శోకార్తుడై ఉన్న భరతుని చూసి కైకేయి అతని నేల మీద నుంచి లేపి ఇలా అంటాడు. ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే విత్తశేషే రాజపుత్ర మహాశయ త్వద్విధాన హి సోదంతి సంతః సదసి సమ్మతా. గొప్ప కీర్తి కల రాకుమారా భరత, లేరాదే అలా పడుకుంటావే? సభలలో సమ్మానం పొందటానికి అర్హత
కల నీ వంటి సత్పురుషులు ఈ విధంగా ఏడుస్తారా? దాన యజ్ఞాధికారాహి శైల శృతివచోనుగా బుద్ధిస్తే బుద్ధి సంపన్న ప్రభేవార్కస్య మందిరే. సద్బుద్ధి సంపన్నుడా, శీలాన్ని వేదవాక్యాలని అనుసరించే బుద్ధి దాన యజ్ఞాదులలో అధికారం కలదే. సూర్యుడి గృహంలో కాంతి లేక అవిచ్ఛిన్నంగా ప్రకాశించు. నరుదిత్వా చిరంకాలం భూమౌ విపరివృత్య జననీ మృత్యువాచేదం శోకైర్బహుభిరావృత. అనేకమైనటువంటి శోకాలను చుట్టుముట్టగా అతడు నేలపై దొర్లుతూ చాలాసేపు తల్లితో ఇలా అన్నాడు: అభిషేచ్యంది రామన్ను రాజాయజ్ఞన్ను యక్షది ఇచ్చకం కృత సంకల్పో హృష్టో యాత్రామయాశిషన్. మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేస్తాడు లేదా ఏదైనా యజ్ఞం చేస్తాడేమో అని ఆలోచిస్తూ నేను సంతోషంగా ప్రయాణం చేస్తూ వచ్చానిక్కడికి. తదిదం చంజతాభూతం వ్యవధీర్ణం మనో మమ పితరం యువనవశ్యామి నిత్యం ప్రియహితైర్రతం. నేను అనుకున్నదంతా తారుమారైపోయి నిత్యం నా ప్రియ హితాన్ని కోరే నా తండ్రిని చూడలేకపోవటం చెప్పి నా మనసు బద్దలైపోయిందమ్మా. అంబ కే నాత్యగాద్రాజా వ్యాధినామయ్యనాగది ధన్యా రామాదయ సర్వే యైపిత సంస్కృత. స్వయం తల్లి నేను ఇక్కడ లేనప్పుడు తండ్రి చనిపోవటానికి అతనికి ఏమి వ్యాధి వచ్చింది, ఏ జబ్బు చేసింది? స్వయంగా తండ్రికి ప్రేత సంస్కారం చేసిన రామాదులు మహాత్ములు కదా, నాకు ఆ అదృష్టం లేదు కదా. నూనం మాం మహారాజ ప్రాప్తం జానాతి కీర్తిమాన్ ఉపజిఘ్రే ధియమాం బుద్ధి తాత సంనమ్య సత్వరం. కీర్తివంతుడైన మహారాజుకు నిజంగా నేను వచ్చినట్టు తెలిసి ఉంటే ఈ పార్టీకి వచ్చి నా తలపై ఆఘ్రానించి ఉండేవారు నాన్నగారు అనుకున్నారు. స పాణి స్వకస్పర్శ స్థాతస్యాక్లిష్టకర్మణ ఏన మాం రజసాధ్వస్తం అభీష్టం పరిమార్జతి. బూడిద కప్పి ఉన్న నన్ను ఏ చేతితో మాటి మాటికి తుడుస్తూ ఉండేవాడు. శ్రమ లేకుండా పనులను సాధించే నా తండ్రి యొక్క సుఖమైన స్పర్శగా అలాంటి చెయ్యి ఎక్కడ ఉన్నదమ్మా అన్నారు. ఏ మే భ్రాతా పితా బంధుర్యశ్చ దాసోస్మి ధీమత తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య అక్లిష్టకర్మణః. ఏ రాముడు నాకు సోదరుడో తండ్రో బంధువో ధీమంతుడైన రాముడికి నేను దాసుడనో శ్రమ పడకుండా కార్యాలు సాధించేటువంటి నన్ను గురించి శీఘ్రంగా హితాహి పితాహి భవతి జ్యేష్ఠో ధర్మమార్యశ్చ జానత తస్య పాదౌ గ్రహీష్యామి స ఇదానీం గతిర్మమ. ధర్మం తెలిసిన పూజ్యులందరికీ అన్నగారు తండ్రి కదా, అన్నగారి పాదాలు పట్టుకుంటా ఇప్పుడు నాకు అతడు గతి కదా. ధర్మభిర్ధర్మ నిత్య సత్యసంధౌ దృఢవ్రత ఆర్య కిం బ్రవీద్రాగాజాయ పితా మే సత్య విక్రమః. ధర్మాన్ని ఎరిగినవాడు, ధర్మాలు తెలిసినవాడు, నిత్యం ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నవాడు, పూజ్యమైన ప్రతిజ్ఞ కలవాడు, దృఢమైన నియమం కలవాడు, పూజ్యుడు అయిన పరాక్రమం కలవాడు మహారాజు అయిన నా తండ్రి ఏం చేశాడు, ఏం తెచ్చి పశ్చిమం సాధు సందేశమిచ్చామి సోతుమాత్మన ఇది పృష్ణా యథాతత్వం కైకేయీ వాక్యమబ్రవీత్. నాకు నా తండ్రి ఇచ్చిన చివరి సందేశం యథాతథంగా వింటు భరతుడు ఈ విధంగా ప్రశ్నించగా కైకేయి జరిగింది చెబుతూ ఇలా: రామేది రాజా విలపన్హాసీతే లక్ష్మణేని చ స మహాత్మా పరం లోకం గతో గతిమతాం వలః. జంగమ ప్రాణులలో శ్రేష్ఠుడైన లేక సద్గతి గలవాడైనవో మహారామ, హా సీతా లక్ష్మణ అని అరుతూ పరలోకం పొందాడు.
ఇమాం తు పశ్చిమాం వాచం వ్యాజహార పితాదవ కాలధర్మ పరిక్షిప్త పాశైరివ మహాగజ. నీ తండ్రి పాశాల చేత కొట్టబడిన మహాగజంలా మృత్యు పాశాల చేత చుట్టబడి ఈ శబరి మాటలు చెప్పాడురా. సిద్ధార్థేస్తే నరారామం ఆగతం సహసీత లక్ష్మణం చ మహాబాహుం రక్షంతి పునరాగతం. సీతా సమేతుడై తిరిగి వచ్చిన రాముణ్ణి, తిరిగి వచ్చిన మహానుభావుడైన లక్ష్మణ్ణి చూడగలిగిన వాళ్ళు ధర్మాత్ములు కదా. తత్కృత్వా విశసాదైవా ద్వితీయ ప్రియ సంసనాత్ విషన్నవదనో భూత్వా భూయః ప్రప్రచ్ఛ మాతరం. రెండవ అప్రియమైన వార్త చెప్పు. ఆ మాట వినగానే భరతుడు దుఃఖిస్తూ దిగులు చెందిన ముఖంతో తండ్రిని దారి క్వచ్చేదానీం సభాత్మా కౌశల్యానందవర్ధన లక్ష్మణేన సగభ్రాత్ర సీతయా చ సమంగతః. ధర్మాత్ముడు కౌశల్యకు ఆనందాన్ని వృద్ధి చెందించేవాడు రాముడు సోదరుడి లక్ష్మణుడితో సీతతో ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తథా పృష్టా తథా తత్వమాఖ్యాదుంబచక్రమే మాతాశ్చ సుగ్మాసు మహద్వాక్యం విప్రయం ప్రియశంకయా. భరతుడు ఈ విధంగా అడగగా తల్లి అతనికి ప్రియమైన విషయం చెబుతున్నాను అని చాలా అప్రియమైన మాట చెప్పింది. ఇది ఇలా ఉంది, చెప్పడం ప్రారంభించి. నహి సహి రాజసుత పుత్ర క్షీరవాసా మహావన దండకాన్ సహ వైదేశ లక్ష్మణానుచరూగత. ఒరే నాయనా, రాకుమారుడైన రాముడు నారచీరలు ధరించిన వాడై సీతా సమేతుడై లక్ష్మణుడు కూడా వెంటరాగ దండకారణ్యానికి వెళ్ళాడ్రా. 14 ఏళ్ళు ఉండట. తత్వా భరతస్తత్రో భ్రాతుశ్చారిత్ర శంకై స్వస్య వంశస్య మహాత్మ్యాత్ ప్రస్తుం సముపచక్రమే. భరతుడు ఆ మాటలు విని తన వంశంలో ఔన్నత్యం తెలుసుకోవటం చేత రాముడేదైనా అధర్మ కార్యం చేయటం చేత దేశం నుండి బహిష్కరింపబడ్డాడా అని అనుమానిస్తూ మళ్ళా ప్రశ్న సంధించారు. కచ్చిన్నం బ్రాహ్మణధనం కృతం రామేణ కశ్చిత్ కచ్చిన్నాఢ్యో వద్రోవ తేనా పోపో విహంసిత. రాముడు ఎప్పుడైనా బ్రాహ్మణుడి ధనాన్ని అపహరించాడమ్మా? ఏదైనా అపరాధం చేశాడా? ఏ ధనవంతుడైనా దరిద్రుడైనా అలాంటి పని ఎప్పుడు చెయ్యడే. కచ్చిన్న పరదారాన్ వారాయపుత్రో అభివంజతే కస్మాచ్చ దండకారణ్యే భ్రూణహేవ నివాసిత. రాకుమారుడైన రాముడు పజభార్యలపై అభిలాష చూపలేదు కదా. భ్రూణహత్య పాపం చేసి దండకారణ్యానికి వెళ్ళలేదు కదా. అధాశ్చ చపలా మాత తత్స్వకర్మ యథా తదం తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహర్తుముపచక్రమే. ఆ తర్వాత చపల స్వభావురాలైన అతడి తల్లి తాను వెనక చూపిన స్త్రీ స్వభావాన్ని పురస్కరించుకొని తాను చేసిన పనిని గూర్చి జరిగినదంతా ఇలా చెప్పడం ప్రారంభం. ఏవ ముక్తాదు కైకేయీ భరతేన మహాత్మనా ఉవాచ వచనం మూర్తా మూఢా పండితమానిని. మూఢురాలు బుద్ధిమంతురాలనే గర్వం కలది అయిన కైక మహాత్ముడైన భరతుడి మాటలు సంతోషిస్తూ ఇలా చెప్పింది. న బ్రాహ్మణ ధనం కించిత్ ధృతం రామేణ కశ్చిత్ కశ్చిన్నాఢ్యో దరిద్రో వా తేనాపో విహింసిత న రామః పరధారాంశ చక్షుర్భ్యామతి పశ్యతి. రాముడు ఏ బ్రాహ్మణ ధనం అపహరించరు. ఎవరినీ కూడా పాపం చేసిన వాడు బాధించింది లేదు. పరభార్యలతో కంటితో కూడా చూడని వాడు మీ అన్న. మాయాదు పుత్రసుత్రైవా రామశ్చైవాభిషేచన యాజితస్తే పితా రాజ్యం రామస్య చ వివాసనం. కుమారా, రాముడికి అభిషేకం జరుగుతుందని వినగానే నీ తండ్రిని నీకు రాజ్యం ఇమ్మని రాముణ్ణి అరణ్యాలకు పంపివేయాలని కోరాను.
स्वकृतिं समास्थाय पिता ते तत्तथा कुरुत् रामश्च सह सौमित्री प्रेषितः सह सीतया. నీ తండ్రి తన నియమాన్ని పాటిస్తూ అది ఆ విధంగా చేశాడు. సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు అరణ్యాలకు తోసేశారు. తమ పశ్యన్ ప్రియం పుత్రం మహీపాలు మహాయశ పుత్ర శోక పరిద్యోన పంచత్వముపవేదివాన్. మహాకీర్తిశాలి అయిన మహారాజు తన ప్రీతియ పుత్రుడే రాముడు కనపడకపోవటం చేత పుత్ర శోకంతో బాధపడుతూ బాల్చీతనేశారు. త్వయాత్వాధ్యానీం ధర్మజ్ఞ రాజత్వమవలంబ్యతాం తత్కృతే హి మయా సర్వం ఇదమేవం విధం కృతం. ధర్మాన్ని ఎదిగిన భరత, ఇప్పుడు నువ్వు రాజత్వాన్ని స్వీకరించు. ఈ విధంగా నేను నీ కోసమే ఎంత పని చేశాను. మా శోకం మా చ సంతాపం ధైర్యమాశ్రయపుత్ర తదధీనాం హి నగరే రాజ్యం చైతదనామయం. నాయనా, ఎందుకురా లేనిపోని ఏడుపులు? శోకం వద్దు, ఏమొద్దు, ధైర్యంగా ఉండు. ఈ నగరం శత్రు బాధ లేని రాజ్యం కూడా నీదే, నీ అధికారంకి ఇచ్చేశాడు మీ నాన్న. తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞైర్వనుస్థిత వశిష్ఠ ముఖ్యై సహితో ద్విజేంద్రై సంకల్ప సంకాల్య రాజానత మదీన సత్వ ఆత్మానముద్వ్యా అభిషేచైస్వా. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ద్విసప్తమ సర్గ సమాప్తః.